మీరు చూసే వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 13 రోజుల జర్నీ మన ఇండియా మొత్తం తిరిగినాం కదా. ఎక్కడ ఎట్లా వంట చేసుకొని తిన్నాం, చెట్ల కింద తిన్నాము, రూమ్లలో వంట చేసుకొని తిన్నాం చూస్తారు. మమ్మల్ని చూస్తే ఎట్లున్నాం చూడండి. షార్ట్ కట్లో చేసిన వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. ఇక ఆంధ్రాలో అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే డిన్నర్ టైం, నైట్ టైము పోగానే మంచిగా బియ్యం పెట్టుకున్నా, మంచిగా చికెన్ పచ్చడి పెట్టినా కదా. ఇక అట్లనే 2 కూరలు ఉండే, ఇవి పట్టుకొని పోయినా. పోగానైతే 20 రోజులకు సరిపడా సామాన్లు అన్నీ కొంట పోయినాం. నీళ్ళ క్యాను, వంట, ఉప్పులు, పప్పులు, కారాలు అన్ని వంట గిన్నెలు అన్నీ పట్టుకొని పోయినాం. ఎందుకంటే మనం కేరళ మోతే మాత్రం కేరళ ఫుడ్ మనకు పడదు. ఇదివరకు మా పిల్లలు వచ్చినప్పుడే చాలా 1 మంత్ జ్వరాలు వచ్చినాయి. ఇక చూడుండి తమిళనాడు చేరుకున్నాం. చూస్తుండగానే నైట్ అంతా జర్నీ కనుక తమిళనాడు చేరుకున్నాం. కొబ్బరి నీళ్ళు చూడండి, అబ్బా చూస్తేనే తాగబుద్ధి అవుతుంది కొబ్బరి నీళ్ళు అయితే. తమిళనాడు, కేరళ ఫుల్ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కనుక ఇక నేను అనుకున్నాను కదా మస్తు రేటు తక్కువ ఉంటుంది అనుకున్నా ఫ్రెండ్స్. కానీ కొబ్బరి మాత్రం కొబ్బరికాయ నిండా నీళ్లు ఉన్నాయి. రేటు సేమ్ మన తెలంగాణ లెక్కనే ఉన్నాయి. కానీ మస్తు అంటే మస్తు తాజాగా ఇట్లా చెట్ల మీదకి వెళ్ళి తెంపిన కాయలు అడగడుగున కలుస్తాయి మనకు. ఇక అట్లా అందరం అయితే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం. ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే కొబ్బరి తీసిస్తారు. లేత కొబ్బరి వెళ్తుంది అందులో. లేత కొబ్బరి మంచిగా తీసిస్తారు వాళ్ళు. తీసి ఇట్లా మనం తీసుకొని తినవచ్చు అన్నమాట. ఇక ఏంటంటే నాకు వంట చేసుకోవడం వీలైన రోజులు బయట ఫుడ్ తినుకుంటా పోయినాం అన్నట్టు. పోయినసారి మా పిల్లలు కేరళ పోయి వచ్చి నెల 15 రోజులు వాళ్ళకు ఫుల్ జ్వరాలని, జలుబని మస్తు అస్సలు కవర్ కాలే, వాళ్ళు కోలుకోలే. అందుకని ఈసారి నేను ఏమనుకున్నా అంటే మొత్తం ఇంకా కిచెన్ డిక్కిలో సర్దుకొని వంట మొత్తం ఎక్కడ పోయినా వంట చేసుకొని తిందామని పోయినాం. ఇక సాధ్యమైనన్ని రోజులు మేము ఒక కాడ దిగి నిలకడగా రూమ్లో దిగదాకనైతే మనం వంట చేసుకున్నాడు వీలు కాదు, జర్నీ ఉంటుందన్నమాట. అందుకని ఇక జర్నీలో మనకి ఏది భోజనానికి టిఫిన్లు, టీలు, కొబ్బరి నీళ్ళు ఏది వీలైతే అది తినుకుంటా పోయినాం అన్నట్టు. మొత్తం మీద కేరళ చేరుకునేదాకా అంటే తమిళనాడులోనే దిగినాం ఫస్ట్ డేనైతే. ఇక చూడండి కొబ్బరి ఎట్లా తీసిస్తుండి అన్న, చక్కగా కొబ్బరి అయితే తీసిస్తుండు. ఏం గిరాకీ. ఇక మనం మొత్తం టూర్ పోయిన వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇట్లా ఆకుంటా ఫుల్ కొబ్బరి నీళ్ళు తాగడం. ఎక్కడ అంటే ఎక్కడ మనకి మంచిగా తినాలి తాగాలనిపించిన కాడ ఉండడం. ఇప్పుడు చూస్తే మీరు మా పాప చేలు కడుక్కుంటుంది. ఇది అద్భుతమైన హోటల్ అడవిలు ఉంది. ఇక్కడనైతే మేము అద్భుతంగా ఎంత మంచిగా ఉంటాయి భోజనాలు, కడుపు నిండా తినాలి. ఫుల్ ఆకలి అవుతుంది. ఇక డేలు ఇంకా తినలే, జర్నీ చేసినామంటే ఇక అందరం మంచిగా అరిటాకులు ఇట్లా వేయంగానే మస్తు ఆశకన్నా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎంత అరిటాకులను చూస్తేనే ప్రాణం గిట్లా ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తినాలనిపిస్తుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఉంది. మా పాప అయితే వెజ్ వైపు వెళ్ళింది. మా పెద్ద పాపకే ఎప్పుడు వెజ్ అంటది కదా, ఆమె అయితే నాకు వెజ్ అన్నది. ఆమెకు వడ్డించుతుండు. ఇక మా సార్ అయితే మా వారికి మటన్ అంటే ఇష్టం కనుక మటన్ వైపు వెళ్ళిండు. అందరం మటన్ తిందామని చెప్పిండు. ఇక మటన్ అంటే మేమనుకున్నాం మటన్ ఎంత మంచిగా మటన్ పెట్టి అన్నం పెడతారో అనుకున్నాం. ఇక మీరు చూస్తారు ఇప్పుడు చూడంగా నేను ఏం చెప్పాలి చూడుర్రి. ఏం చేసిరంటే మటన్ అంటే మంచిగా అన్నం పెట్టిరు, 4 రకాలు రసాలు తెచ్చిరాడ పెట్టిరు, సాంబారు, అన్నం చూడుర్రి ఎంత మంచిగా ఉంది. సన్నమన్నం అయితే బిల్కుల్ దొరకదు. కేరళ, తమిళనాడు పోయేటోళ్ళు ఎవరైనా కూడా బియ్యం పట్టుకొని పోర్రి, సన్న బియ్యం. అక్కడనైతే మస్తు ఘోరం, మీరు బుక్ ఎత్తారు గట్లుంటుంది అన్నం. ఇక మంచిగా చూడండి అరిటాకుల నిండా అన్నం అయితే పెడుతుండన్న. ఇక పాపడ వేసిరు, అన్నీ వేసిరు. ఇక మా వారు ఏమనుకుంటారు మటన్ ముక్కల కోసం చూస్తుండేమో బహుశా. ఇక అన్నం పెట్టిరు. మేము నిజంగానే మటన్ మంచిగా వేసి పెడతారేమో, ఇక పర్వాలేదు మళ్ళీ మేము ఎక్కడనో ఒకడ దిగాలి, అక్కడ వంట చేసుకునేదాకా మంచిగా రిలాక్స్గా తినొచ్చు అనుకొని మటన్ వైపు వెళ్ళినాం. ఇక చూడు మా పాప అయితే వెజ్ వైపు వెళ్ళింది. ఆనందం ఆమెకైతే. ఇక స్వీట్ పెట్టిరు, మంచిగా పాపడేసిరు, కూర పెట్టిరు, అన్నీ వేసిరు, అన్నీ పెట్టిరు అన్నట్టు ఆహారం. ఇక మాకేంటంటే అగో సాంబార్ ఇప్పుడు మీరు చూస్తారు. ఇక వెంటనే ఇక అందరం వెజ్ వైపు వెళ్ళినాం మళ్ళీ తర్వాత. అయితే సాంబార్ లాంటివి మనం పప్పుచారులు, సాంబార్లు పోసేటి 4 తీసుకొచ్చి అడబెట్టి సాంబార్ పోసుడు పెట్టిరు. అయ్యో మరి మటన్లో ముక్కలు వేస్తారు కదా, ఏమైంది, చికెన్ ఏది, మటన్ కూర ఏది అంటే మటన్ చికెన్ అక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కానీ అది వేరే, మనం మళ్ళీ అమౌంట్ పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇక అన్న ఎట్లా చూస్తుండు చూడు. అన్న దగ్గర ఉన్న చారులు అన్నీ అవే, మటన్ చారు, చికెన్ చారు అన్నమాట. ఇక ఈ సాంబార్ లెక్క ఈ చారులు వేసి చారులు మాకు వడ్డించుదామని తెచ్చిండు అన్నట్టు. ఇక మేము ఏమనుకున్నాం ఇదంతా ఎట్లనో ఉంది కథ అనుకున్నాం. ఇదంతా మంచిగా లేదనుకుని అందరం వెజ్ వైపే వెళ్ళిపోయినాం. ఇక అందరం వెజ్ సైడే వెళ్ళి మంచిగా కడుపు నిండా భోజనం చేసినాం. మళ్ళీ ఎప్పుడో ఎక్కడనో దిగాలి వంట వేసుకొని తినాలి అని. ఇక నాన్ వెజ్ అంటే ఇక్కడ ఇట్లుంది, ఇది తమిళనాడు మీరు చూసేది. ఆ అన్నకు తోడ తెలుగు కూడా వచ్చు.
ఇక తెలుగు వచ్చిన అన్నే గట్లా ఇక మటన్ అని గిట్లా చేసిండని ఆ మంచి తాజా తాజా అరిటాకులల్లా ఈ సాంబారు ఈ వెజ్ కర్రీ అన్నీ వేసుకొని తిన్నాం కడుపు నిండా. ఇక అక్కడ చూడుండవు జాక్సీ గారు కూడా మాయంబడేనే. జాక్సీ గారిని అయితే మా వారు టాయిలెట్ అని అటని ఇటని తీసుకొచ్చుడు, వాకింగ్ చేయించుడు అన్ని అది అటు ఇటు తీసుకుపోతుండ అనమాట. ఇక మొత్తం మీద ఇక్కడనైతే ఇక ఫస్ట్ భోజనం ఇక్కడనే ఇక తింటున్నాం, వెజ్తో తింటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మళ్ళీ మేము దిగాలి, మేము రూమ్కి వెళ్ళాలి. అప్పుడు అందరం కూడా మంచిగా ఏంటంటే స్నానం చేసుకొని ఛాయలు తాగి ఛాయలు తాగడం కాదు చెప్తాను నేను వీడియోలు అన్నీ కూడా అన్నీ ఇక వంట చేసుకోవాలన్నమాట. ఇక అట్లా టైం ఉంటుంది కనుక ఇక్కడ రిలాక్స్గా తిని కాసేపు మంచిగా మాట్లాడి ఇంకా వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చారు, ఎప్పుడు వచ్చినా కూడా ఉండండి రండి, ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా ఇవ్వండి. ఇక మల్లో కాడనైతే పర్వాలేదు చపాతి, ఇక చపాతి తింటున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ వీలైతే అక్కడ మనం తినుకుంటా పోవాలి, మనకు ఏదంటే మనం వంట రేవయ్యేదాకా తినుకుంటా పోవాలని ఇక్కడ చపాతి చికెన్ కర్రీ అనుకుంటా ఇక్కడ తిన్నాం ఫ్రెండ్స్. ఇక అట్లా ఒక్కొక్క కాడ ఒక్కొక్క నమూనా ఉంది. కాకపోతే మీరు చికెన్ వైపు మటన్ వైపు వెళ్ళకపోవడమే మంచిది. ఇక మొత్తం మీద తమిళనాడులో ఒక కాడ దిగినాం. ఇక తమిళనాడులో దిగితే ఇక మా చూడండి, మా సామాన్లు చూడండి, ఏమనుకోకండి. ఎందుకంటే జర్నీలో ఏమంటారు, జర్నీ అలసిపోయి ఉంటాం కదా, ఎవరిమైనా కూడా జర్నీ చేసి ఇక అన్ని ఇట్లా దించుకున్నాం సామాన్లు అన్నీ తీసుకుపోయినా ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పుతోని పప్పుతోని 10 ఉప్పుతోని 9 అన్నట్టు ప్రతిదీ తీసుకుపోయినాం. ఇక అన్నీ తీసుకపోతేనే మంచిది, హెల్త్కు మంచిది. అగో వంట గిన్నెలు చూడండి, వంట గిన్నెలు అన్నీ కూడా తీసుకొని పోయినాం. ఇక మాకు మంచిగా ఇక ఛాయ్ పెట్టుకొని తాగి రిలాక్స్గా వంట చేసుకోవాలని అందరం ఒకరికొకరం స్నానాలకు పోతున్నాం. ఇక ఛాయ్ అయితే పెట్టినా టీ అవుతుంది ఇక మంచిగా. ఇక చూడండి ఇక నుండి మా వంటలు ఎన్ని చోట్ల వంటలు చేసినా ఎన్ని జాగాలల్లా ఇక ఒక కాడనైతే చిత్రాల వంటలు చేసినాం. ఇక ఎందుకంటే ఇక్కడ వంట చేసుకుందామంటే చిన్నగా జాగుండదు ఎక్కువ మనకు. ఇక మనం దిగిన రూమ్లలోనే బెడ్స్ ఉంటాయి, మనం అందులోనే ఉండాలి కనుక ఇక పక్కకే మేము ఇండక్షన్ స్టవ్ కొంట పోయింది. దేవుడు మంచి జరిగింది. నేను కూర ఏమంటున్నా అనుకుంటారు, మిల్ మేకర్ కూర అంటున్నా ఫ్రెండ్స్. మిల్ మేకర్ కర్రీ అయితే మంచిగా ఉంటుందని మసాలా పెట్టి మిల్ మేకర్ కూర మామూలుగా లేదా, దాని నిండా ప్యాన్ నిండా వండిన మస్తు. ఏంటంటే లోపల ఆకలి ఉంది, ఆకలి మనకు బాగా అయినప్పుడు వంట చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది కదా. ఇక అదే నాది కూడా అదే సేమ్ చూడండి ఎంత మిల్ మేకర్. ఇంకా ఇక ఈ విధంగా మిల్ మేకర్ కర్రీ అండి. ఇంకా మంచిగా అన్నం తిని ఇంకెన్ని చోట్ల అంటే చాలా చోట్ల వంట చేసిన వీడియో మాత్రం మస్తు ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా అద్భుతమైంది మాకైతే ఈ ట్రిప్లో చాలా అద్భుతాలు జరిగినాయి. అందుకని ఈ వీడియో నేను వంట వీడియో ఎందుకు పోస్ట్ చేయలే, అందరు నా సబ్స్క్రైబర్లు అందరు చూస్తారు కదా, ట్రిప్లో ఎన్ని బాధలు ఎదురైనాయి, మేము ఎట్లున్నాం మనుషులం ఏంటిదనేది అన్నీ తెలుస్తుంది. ఇంకెవరన్నా ట్రిప్ పోవాలనుకున్న వాళ్ళకి కూడా అక్కడికి వస్తుంది మన వీడియో పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక జాక్సీ గారు చూడండి, రాజు వాడైతే మా వారైతే హాయిగా మంచిగా జాక్సీ గారు మా వారు పడుకున్నారు. ఇక వంట రైస్ కుక్కర్లో ఒక దగ్గర రైస్ పెట్టడం, ఒక దగ్గర కర్రీ చేయడం. ఇక ఇట్లా ఈ రైస్ కుక్కర్ అయితే చాలా అక్కడికి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బయట తిండి ఎంతైనా తినొచ్చు, కానీ ఇక్కడ తింటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా, కొబ్బరి నూనె పోసి వండిన వంటలు కానివ్వండి, ఏది కానివ్వండి, మనకి ఇంకక్కడ ఆ భోజనం అలవాటు లేదు కనుక నాకు తెలిసి సాధ్యమైనంత మటుకు మనకు సాధ్యమైన ఆహారం తినడమే మంచిది. తప్పదు అన్నప్పుడు ఇంకా మనం తప్పనిసరి పరిస్థితులలో వంట చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మేమైతే అన్ని సర్దుతున్నాం. ఇక ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా. ఇక టిఫిన్ తెచ్చుకోవడం, మనం టిఫిన్లు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు, స్వీట్లు తెచ్చుకోవచ్చు. ప్రతిదీ మనం ఉన్న రూమ్కే నెంబర్ అక్కడికే అడ్రస్ ఇస్తే అక్కడికి ఆర్డర్లు వస్తాయి. ఇక ఎంత చెత్త ఉందనుకోకండి రూమ్ అయితే, ఎందుకంటే లగేజ్ తీసిన కాన వెళ్తుంది కనుక ఎవరి డ్రెస్సులు వాళ్ళు అట్లా అన్నీ ఎవరి వాళ్ళని చూసుకుంటే స్నానాలకు ఒకలం స్నానాలకు పోయొచ్చుడు. అట్లా కొంచెం రిలాక్స్ అయినాం. వాస్తవానికి ఫస్ట్ డే రోజు మంచిగా రిలాక్స్గా వంట వేసుకొని తిని ఆ రోజు చికెన్ వండాలని బాగుండే. ఇంకా నెక్స్ట్ చూస్తారు, నేను ఒక 4 సార్లు చికెన్ వండినా ఫ్రెండ్స్. ట్రిప్లో 4 సార్లు చికెన్ వండినా, చాలా రకాల కర్రీలు చేసినాం. చూడండి ఇక్కడ కూడా అరిటాకులు మిల్ మేకర్. ఎందుకంటే
ప్లేట్లు ఉన్నాయి, పేపర్ ప్లేట్లల్లో అరిటాకులు కూడా కొనుక్కొచ్చుకున్నాం అన్నట్టు మార్కెట్లో. ఈ అరిటాకులో తింటే మంచిగా అనిపిస్తుంది కదా. ఎంత మనము ఎప్పుడైనా ఉపవాసాలప్పుడు మనం టెంపుల్ పోయినప్పుడు ఇట్లా అట్లా తింటాం కదా. ఇక కేరళ ట్రిప్లోనైతే మస్తు సార్లు అరిటాకులో తిన్నాం ఫ్రెండ్స్. ఇట్లా ప్లేట్లో అరిటాకు వేసుకోవడం తినడం అన్నమాట. ఇక మా పిల్లలు వడ్డించుతారు చూడండి. ఇక ఎందుకంటే పిల్లలకే వడ్డించడం అది ఇది చిన్న చిన్న హెల్ప్ అంతా వాళ్ళే చేసిర్రు పిల్లలు పాపం. ఇక వండడం అన్ని సర్దడం అవన్నీ నేను కొంచెం ఎక్కువ వర్క్ అంతా నేను చేసిన. ఇట్లా మంచిగా అన్నం పెట్టుకున్నాం వేడివేడిగా అందరం. మా చిన్న పాప అయితే ఆల్మోస్ట్ పోయినసారి చాలా జ్వరం వచ్చింది ఆమెకు, నెలకు ఎక్కువ వచ్చింది. అందుకని సాధ్యమైనంత మనం వంట చేసుకున్న కానే తిందాం కానీ బయట తిండి తినొద్దు అని అస్సలు మంచిగా అనుకున్నాం అన్నట్టు. అస్సలు తిని మళ్ళీ ఇక్కడ ఉండంగానే ఎక్కువ రోజులు జర్నీ కదా, మళ్ళీ హాస్పిటల్ వెళ్ళడం అదంతా కష్టం అయిపోతుందని ఇక ఇట్లా వంట స్టార్ట్ అయినా. మిల్ మేకర్ కర్రీ అయితే ప్యాన్ నిండా అయింది. ప్యాన్ నిండా మిల్ మేకర్ కర్రీ వండినా కానీ ఎట్లా ఉడవాలని చూస్తున్నాం. గంతగనం ఉంది. ఎంత బాగా ప్రశాంతంగా ఉన్నామంటే ఇప్పుడు మస్తు రిలాక్స్ ఉన్నాం మేము. జర్నీ అనుకుంటాము మనం మస్తు సార్లు ట్రిప్ పోవాలని, కానీ అది ట్రిప్పుకు అలసట లేకుండా జర్నీ చేయడం ఉన్న వాళ్ళే వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే అభిప్రాయం. ఎందుకంటే కష్టం సుఖం అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక మనం ఆకలికి తట్టుకోవాలి, మనకు నచ్చిన ఆహారం దొరకాలి, అట్లా ప్రతిదీ కూడా. ఇప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉంది చూడండి. పిల్లలకు పెట్టేసిన అన్నం నేను తింటున్నా. ఇక మా చిన్న పాప అయితే ఆమెకు అసలు బయట బాగా అనుభవం అయింది. పోయినసారి కేరళ పోయినప్పుడు అనుభవం అయింది. ఏం తినవన్నా తినలేదు అసలు. ఇక మా ఇద్దరు పిల్లలు మేము అస్సలు వద్దు, మాకు వద్దు, వంట అయినాకనే తింటామని పట్టుకొని కూర్చోరు. చివరికి టీ కూడా ఆల్మోస్ట్ తప్పదన్న కాడ తాగినాం ఫ్రెండ్స్. ఇక రూమ్ చూడండి, మంచిగా భోజనాలు అయినాక హాయిగా కాసేపు ఫోన్లు చూసుకొని రిలాక్స్గా కూర్చుండి మంచిగా ఆ రోజు ఇంకెటు పోకుండా మంచిగా రెస్ట్లో ఉన్నాం. రెస్ట్ తీసుకొని ఇంకా ఇక నెక్స్ట్ ఇది షార్ట్ కట్ వీడియో కనుక మీరు చూస్తారు, అన్ని షార్ట్ కటే, ప్రతిదీ కూడా షార్ట్ కట్ కనుక మా పిల్లలు ఇప్పుడే కొంచెం రిలాక్స్ ఉన్నారు పిల్లలు పాపం. ఎందుకంటే జర్నీ జాక్సిగాడు చూడు, ఇంకా వాడు అల్లరైతే తట్టుకోలేకపోయినాం. మస్తు అల్లరి చేసుడు వాడైతే. ఇంకా వాని కోసం మా ప్రాణాలన్నీ వాని మీద పెట్టి ఎంత ముద్దుగున్నాడు చూసిండ్రా. అగో వానికి పెరుగన్నం కలిపి పెట్టడం. వానికి ఇక ఏంటంటే చిన్న బుజ్జోడు కదా వాడు, వాడిని జాగ్రత్తగా చూసుకున్నాం అన్నమాట. ఇక మేము ఎట్లున్నామో చూసి ఏమనుకోకండి. ఎందుకంటే జర్నీలో ఎట్లుంటామంటే వచ్చినామా మనం ఇంత లాంగ్ టూర్ వచ్చినందుకు మనం ప్రశాంతంగా ఉండాలంటే చకచక మన వంటలన్నీ వేసుకోవాలి. మనం రూమ్లో ఉన్నప్పుడు భోజనం అయ్యేదాకా వంట చేయాలనుకోవడం తినే ముందు. తిన్న తర్వాత ఇక మంచిగా నిద్ర చూడు, అబ్బా ఇప్పుడు ఎటు పోవద్దు, ఇక బ్యాగులు సర్దేసుకున్నాం, ఇక కూర్చుంటే బాగుండు, అబ్బా ఇప్పుడు ఎటు వెళ్ళొద్దు, ఉండాలనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది జర్నీలో వాస్తవానికి. ఇక చక్కగా రూములు మాత్రం మీకు రూమ్ రెంట్స్ కూడా అని చెప్తాను చాలా. మాకైతే ఎక్కడ పోయినా కూడా ఇంకా మేము ఫ్యామిలీతో పోయినాం కనుక మాకు అమౌంట్ వచ్చేసి ఒక 5,000 లోపు అట్లా, 4,500 కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఉన్నది అట్లా. మనకి ఎందుకంటే 2 బెడ్స్ ఇచ్చిర్రు, అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. రూమ్లు మాత్రం సూపర్. ఇంకా వాటర్ కానివ్వండి, వేడి వాటర్ రావడం అన్నీ మంచిగా ఉన్నాయి. సౌకర్యం అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇంకా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఇంకా ట్రిప్ అన్నప్పుడు బ్రోకర్స్ మాత్రం చాలా ఉన్నారు. ఇక చూడండి మిల్ మేకర్ కర్రీ మళ్ళీ సెకండ్ టైం తినేటప్పుడు కూడా ఇంకా ఉన్నదన్నమాట. ఇంకా ఫ్రై లాగా అయింది కనుక అదే మిల్ మేకర్ కర్రీ అనుకుంటా నేను వడ్డించేది, అదే వడ్డిస్తున్నాను. అది ఫ్రై అయిన కర్రీ మంచిగా ఉంటుంది కదా మసాలాలు పెట్టి వండిన. అయితే మనం ట్రిప్ పోయినప్పుడు మనం కొత్త వాళ్ళం వెళ్తాం కనుక బ్రోకర్స్ వస్తారు కదా, కొంచెం బ్రోకర్స్ రూములు చూపించిన కాడ మనకి ఒక 1,500 అయ్యేది, ఒక 3,000 అవుతుంది, 4,000 అవుతుంది. అట్లా మనకు కొత్తగా పోయే వాళ్ళు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు డైరెక్ట్ పోయి మాట్లాడుకోవడమే బెటర్. ఇంకా మనకు ఎదురుగా వస్తూనే ఉంటారు, ఇంకా ఇక్కడ రూమ్ ఉంది అని వస్తారు. మేమైతే అన్ని రూమ్లలో కూడా అదే వేళ పోయినాం. కానీ వచ్చినాక అనుభవం అయింది అన్నట్టు. మాకు ఒక దగ్గర పెద్ద అమౌంట్ పెట్టినాం, అదే చాలా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ అయింది. అరే ఇట్లా కూడా ఉంది అని అప్పుడు అర్థమైంది అన్నమాట. ఇంకా మళ్ళీ అయితే అన్నం తింటున్నాం. ఇంకా అక్కడ టిఫిన్లు అంటే ఉప్మా వేసుకున్నాం. ఇంకా చూస్తారు మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇక టీ తాగుతున్నాం చూడండి.
ఏంటంటే కొన్ని చోట్ల టీ సూపర్, ఇంకా కొన్ని చోట్ల మాత్రం మంచిగా లేదని చెప్పుకోవచ్చు బయట టీ. కానీ మాకు అది అవసరం లేదు, మేము ఇంట్లోనే టీ పెట్టుకొని పెద్ద పెద్ద సైజ్ గ్లాసులు కొనుక్కున్నాం. టీ గ్లాస్ పెద్ద సైజు వస్తుంది కదా, ఆ గ్లాసులు తీసుకున్నాం అన్నమాట. అందుకని చక్కగా టీ కూడా తాగినాం అన్నమాట. ఇక అన్నీ సర్దేసుకున్నాం. చూడండి మొత్తం ఎట్లున్నాయి అన్నీ, చాలా చక్కగా అనిపించింది, ఇంకా చాలా హ్యాపీనెస్ ఉంది. ఇక మేమైతే టెంపుల్కి వచ్చినాం. టెంపుల్ దేవుడి దర్శనం అయిపోగానే ఇంకా మళ్ళీ ఇంకా బయటకు వచ్చినాం అన్నట్టు టిఫిన్కి. మార్నింగ్ లేచి మనం ఏంటంటే లైన్ క్యూ కట్టాలి. కృష్ణయ్య టెంపుల్ ఉంది కదా, అక్కడ పొద్దున లేచి క్యూ కడితే 4కి మనకి 6:30కు దర్శనం అయ్యిండు కృష్ణయ్య. దర్శనం తర్వాత మళ్ళీ వచ్చి టిఫిన్ చేస్తున్నాం బయట. ఇప్పుడు చూడండి ఇక్కడ మాత్రం టిఫిన్ పూరి సూపర్ ఉంది. ఇంకా కొంచెం మనకు పూరి ఇట్లాంటిగా కాకుండా వాళ్ళు ఇచ్చే కర్రీస్ వైపు చూస్తే కొంచెం మనం ఇష్టపడాలి. ఇంకా అప్పుడు ఇక అవి బాగుంటాయి అక్కడ వాళ్ళకు, ఓకే. మనం కొత్తగా పోయినాం కనుక అట్లా. ఇక టీ చూడండి ఎట్లుందో కప్పులల్లో. ఎన్ని టెంపుల్ దర్శనం పోయినామో అన్ని టెంపుల్ వీడియోలు పెట్టాను మన ఛానల్లో, చూడండి అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఇక మా వారు టీ తాగుతుండు చూడండి, మంచి కటోర్లో పోసి కప్పును గ్లాస్ అండబెట్టిస్తే ఆయన డైరెక్ట్ గ్లాస్ ఆడబెట్టి కటోర్లో పోసుకొని తాగుతుండు టీ. ఇక్కడ మాత్రం టిఫిన్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న లేచి స్నానాలు చేసుకొని టెంపుల్కి వచ్చి ఇంకా తర్వాత ఇక మళ్ళీ పోయి వంట చేసుకోవడం అదంతా పెద్ద చాలా ఇబ్బంది ఉంటుంది అనుకొని ఇంకా బయటనే టిఫిన్ చేసి టీ తాగి వెళ్తున్నాం అన్నమాట. టీ కూడా పర్వాలేదు, ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. ఇక ఇట్లా పోయిన కాడల్లా ఇక ఇప్పుడు చూడండి చికెన్ వండుతున్నా. మనకి ఎక్కడ పోయినా టెంపుల్ పోయేస్తున్నాం, పోయొచ్చిన తర్వాత దర్శనాల తర్వాత మొత్తం దేవుడి పనులు అయిపోయాకనే వంటలు చేసుకుంటున్నాం మీరు. ఎందుకంటే మీరు దేవుళ్ళు తిరుగుతున్నారు కదా, నాన్ వెజ్ ముట్టొద్దు అనుకున్నారు. గ్యాప్ ఉంది, మేము పోయింది 13 రోజులు ఫుల్గా పోయినాం, 14వ రోజు వచ్చినాం అనమాట తెల్లవారుజామున. అందుకని గ్యాప్ ఉంది. ఇక మన ఇంట్లో పెట్టిన ఛాయ్ ఇది, అంటే రూమ్లో పెట్టిన ఛాయ్. మన ఛాయ్ బయట తాగితే అసలు తాగినట్టు అనిపించదు కదా. అందుకని ఎనీ టైం పాలు ప్యాకెట్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా మనం అన్నీ చూసినాం. ఇంకా బయట ఇక ఇప్పుడున్న కన్నా అయితే ఇక మా పాప బర్త్డే కూడా జరిగింది. మీరు చూడండి వీడియో, మా చిన్న పాప బర్త్డే కోసం బేనంగా ట్రిప్పు మస్తు అంటే మస్తు జరిగింది. ఇక మేమున్న హౌస్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను షార్ట్ కట్లో ఓన్లీ కుకింగ్ వీడియోలే ఇందులో పోస్ట్ చేస్తున్నా కనుక ఇక అటుకులు పోపు కోసిన. తడాటుకులు ఫ్రెండ్స్ ఇవి మీరు చూసేటి. తడాటుకులు అంటే మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకనే తడాటుకులు పోపు కోసిన. చాలా బాగున్నాయి అన్నమాట. కారం చేసిన, కొంచెం కారం ఉంటేనే బాగుంటాయి తడాటుకులు. ఎవరైనా మీకు ఇష్టమైతే మాత్రం కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోండి, కారంగా తింటే రుచిగా ఉంటుంది. ఇక ప్యాన్ నిండా అటుకులు పోపు కోస్తే అందరికీ టిఫిన్ మంచిగా టీ తాగుతూ టిఫిన్ తిన్నామన్నమాట. ఫుల్ అన్ని రకాలు కూడా కొన్ని వంటలు కూడా చేసుకపోయినా నేను. ఆ రోజే మా పాప బర్త్డే అన్నమాట. టెంపుల్కి పోయి వచ్చినాం. ఇంకా బర్త్డే బేబీ ఆమె, మా చిన్న పాప బర్త్డే అన్నమాట. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అయితే నిజంగా. ఇక ఇట్లా బెడ్లల్లో పెట్టుకున్నాం అని అనుకోకండి. ఇవి గిన్నెలు ఏంటంటే కర్రీ చేసి అక్కడ పెట్టిన. ఇది ఇంకొక కాడ. చాలా చోట్ల ఏ రూమ్ మారినా కూడా ఆ రూమ్లో వంట చేసినవి చూపిస్తున్నా మీకు షార్ట్ కట్లో. ఇక ఇట్లా అట్లా జస్ట్ ఇక కిందనే చల్లగా అయినాక బెడ్లో పెట్టినా అన్నమాట. చూడండి మా బట్టలు, మా డ్రెస్సులు మొత్తం బెడ్ నుండి అవే అయిపోయినాయి కదా. ఇంకా వంట సామాగ్రి ఇంకా ఇప్పుడు వడ్డించుకొని తినాలి ఇక అందరం. వంట అయితే అయింది. వంట అవడమే పెద్ద టాస్క్ అన్నమాట మనకు. ఇక ఎందుకంటే మనం అనుకుంటాం అట్లా, అబ్బా టూర్ వచ్చిన కాడ కూడా వంట చేయాలా అని. కానీ కొన్ని చోట్ల తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి వంట. మనం యాష్టపడొద్దు. మార్కెట్ వచ్చినాం ఫ్రెండ్స్, ఇక అన్నీ కొనుక్కోవాలి కదా. ఇక ఏంటంటే మనం అన్నీ తీసుకెళ్ళినా కాయగూరలు, నూనెలు, ఉప్పులు. కానీ ఇక్కడ ఎట్లుంది షాపింగ్, ఇక్కడ ఎట్లాంటి మనం తినే ఆహారాలు ఉన్నాయా ఏమన్నా అంటే మీరు చూస్తున్నారు కదా. గరం మసాలాలు, కూరగాయలు మీరు చూసేటి, టమాటోలు అన్నీ మంచిగానే ఉన్నాయి మనలాగానే. ఉల్లిగడ్డలు, సేపులు అన్నీ ఉన్నాయి ఎమర్జెన్సీలా. కానీ కొత్త వాళ్ళం పోతే ఫుల్ రేట్లు మాత్రం ఎక్కువ చెప్తారు. ప్రతిదీ మనకు రేట్లు తెలుసు. ఇక మా పెద్ద పాప అయితే ఒక పెద్ద గ్లాసుల ప్యాకెటు, ఇంకా విస్తార్లు వెరైటీ. అంతకుముందు తీసుకుపోయినప్పుడు విస్తార్లు ఏంటంటే ఇప్పుడు ఇక మా వారు వడ్డించుతుండు చూడండి. ఇప్పుడు ఎంత 2 ప్యాకెట్లు 200 విస్తార్లు తీసుకొచ్చినాం. ఒక్కొక్కలా 100 వచ్చినాయి. అట్లా తెచ్చినాం అన్నట్టు. ఎందుకంటే ఇవి లేనిది మనకు కష్టమవుతుంది, తిరిగేది అడవులల్లా.
అడవులల్లో సముద్రాలల్లో తిరుగుతున్నాం. ఏ ఒడ్డుకు ఆకలి అయితే ఆ ఒడ్డుకు వంట చేసుకొని తినాలి, ఎక్కడుంటే అక్కడ తినాలి. కనుక ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా అంటే ఇది ఒక సముద్రం ఒడ్డున మేము ఇప్పుడు తింటున్నాము. సముద్రం ఒడ్డున ఆల్రెడీ ఇక మంచిగా చాపేసుకొని ఇంకా మంచిగా ఇట్లా వేసి ఉన్నదన్నమాట, మనకు ఎండగొట్టకుండా మంచిగా ఇట్లా వడ్డించుకొని తింటున్నాము. ఆలుగడ్డ కర్రీ అనుకుంటుంది. ఆలుగడ్డ కూర, చికెన్లు, మిల్ మేకర్లు, పప్పులు, అన్ని రకాల కూరలు. మా పాపది బర్త్డే డ్రెస్ ఎట్లుందో చెప్పండి. మా ఇద్దరు పిల్లలు చూడండి కూర్చుండి తింటున్నాం. చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. ఇట్లా సముద్రం ఒడ్డున భోజనం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఎంత ఉన్నంత టైం కూడా చాలా ఇంక నుండి వెళ్ళాలనిపించలేదు, అంతా బాగా అనిపించింది. చూడండి చక్కగా ఉంది ప్రదేశం ఫ్రెండ్స్. వంట చేయడానికి మనం యాష్టపడలే. ఇది మీరు చూసేది కేవలం వంట వీడియోనే, అందుకని ఇక మా వారైతే కార్ దగ్గర ఎట్లా కూర్చున్నాడు చూడండి, హాయిగా కూర్చున్నాడు. ఎంత మంచిగా రిలాక్స్ అవుతాడు. ఆయనకైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇక వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి. ఇక మేమైతే ఇక్కడ హాయిగా కూర్చుండి, ఇక జాక్సీగానికి అయితే మా వారు లేకుంటే చాలా కష్టం అవుతుండే. ఎందుకంటే మా అందరికంటే ఎక్కువ మా ఆయనకే చాలా సనువు, అంటే చిన్న పిల్లానిలాగా ఎక్కువ జాక్సీ అంటే ప్రాణం. కనుక మా అందరికీ ప్రాణమే, కానీ ఆయన ఎంబడి ఎక్కువ ఉంటాడు అన్నట్టు వాడు. అందుకని వాడికి ఇంకా మూతి గడగడం, నీళ్లు తాగించడం, ఫుడ్ పెట్టడం అన్నీ వాడు చూడండి మనల్ని ఆగం పట్టిస్తాడు. సముద్రం చూడండి ఫ్రెండ్స్, కొంచెం వచ్చినట్టుంది ఇందులో. నేను ఆల్రెడీ మీకు అన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసిన మన సత్యశుద్ధాల యూట్యూబ్ ఛానల్, మన ఛానల్లో చూడండి. ఎంత బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. ఇక మళ్ళీ వేరే కాడికి అయితే కూరగాయలకు వచ్చినాం. కూరగాయలకు తీసుకోవాలి కదా, ఫ్రెష్గా వండుకుంటే బాగుంటుంది, ఫ్రెష్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే భలే చిన్నగా ఉన్నాయి, అక్కడ మంచిగా ఉన్నాయి పంట ఉల్లిగడ్డలు. మా పిల్లలు ఫ్రూట్స్ చూసుకుంటారు. మా పాపకి ఏమైనా బనానాలు, సంత్రకాయలు అవి చాలా కావాలి. అక్కడ అరటి పండ్లు, పచ్చి అరటి పండ్లు దొరుకుతాయి, కూర వండుకునేటి చాలా బాగుంటాయి కచ్చలు. ఇక చూడండి మీరు చూస్తున్నారు రైస్, ఇవి నేను చూపిస్తున్నా నేనే. ఎంత లావుంటాయి అంటే రైసు చాలా దొడ్డుంటాయి. బియ్యం మాత్రం బ్రౌన్ రైస్ కానీ తెల్ల బియ్యం కానీ మంచిగా అన్ని రకాల పప్పులు, ఉప్పులు అన్నీ ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే గోధుమ రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ. ఏ జర్నీలో అవసరం అవుతుందని ఒక 3 kg తీసుకున్నా ఫ్రెండ్స్. 3 kg నేను కేరళలో గోధుమ రవ్వ తీసుకుంటే ఎల్లిగడ్డలు చూడండి, పంట గడ్డలు అంటాం చూడండి, అట్లా చాలా బాగున్నాయి తాజాగా. అయితే గోధుమ రవ్వ మాత్రం ఇసుక వచ్చిందనమాట. ఒకరోజు దాదాపు 1 kg రవ్వ పోసిన, కొబ్బరికాయలు, టెంపుల్ కోవడానికి ఇంకా మాకు అన్ని కొబ్బరికాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు, అన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ కొనుక్కున్నాము. చాలా తాజా అనిపించింది, ఇక చాలా బాగా అనిపించింది అన్నట్టు. అందుకే ఇలాగే మొత్తం కాయగూరలు అంతా డిక్కి నింపేశామన్నమాట తీసుకొని. ఇక్కడ ఒకడికి ఫుడ్ పోతున్నాం అనమాట. ఇక ఎక్కడ వీలైతే అక్కడ బయట టిఫిన్ కానివ్వండి, ఫుడ్డు. ఇక చూడండి ఇక్కడ మొత్తం ఎట్లా వంట వేసేది చూస్తున్నాం అనమాట. మరి కేరళ వాళ్ళు ఎట్లా వేస్తారు ఏంటిది, కొబ్బరి నూనె వేస్తురా, మంచు నూనె వేస్తురా అని చూస్తున్నాం. వీడియో పెట్టినా అనమాట కెమెరా అక్కడ. చక్కగా కిచెన్ అన్నీ నీట్గా ఉన్నాయి. కాకపోతే ఆ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం అట్లనే తింటారు, మన రాష్ట్రాలలో మనం మనలాగా తింటాం. కనుక మనం ఏం అనుకోకూడదు. మనం ఇలాగే తింటాం కనుక మనకి ఈ రుచులు అలవాటు అయిపోయినాయి. వాళ్ళు వచ్చి మన దగ్గర తినమంటే వాళ్ళు కూడా అట్లనే. ఇంకా మళ్ళీ ఒక రూమ్కి వచ్చేసాము. ఇంకా ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో రూమ్ అయితే. వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా మన అన్ని సామాన్లు దించుకొని అవన్నీ అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడనైతే చక్కగా వేడి వేడి అన్నం, చికెన్ పచ్చడి. ఇక కర్రీ వచ్చేసి చూస్తారు మీరు ఏం కర్రీ చూద్దాం. పప్పు, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయలే, మామూలుగా వేసిన మామూలుగా పప్పులో ఇప్పుడు నేను ఏమేమి తొక్కులు తెచ్చిన అంటే మామిడికాయ పచ్చడ, నిమ్మకాయ పచ్చడ, చికెన్ పచ్చడ, ఇంకా పుదీనా కూడా ఉందనుకోండి. ఇక ఇవన్నీ కూడా సపోర్ట్ చేసినాయి. మీరు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ సపోర్ట్ చేసినాయి మాకు అన్ని రోజుల జర్నీలల్లా. ఇక వేడివేడిగా అన్నం వండుకొని 1 కూర 2 కూరలు వండుకున్నా కానీ మనకి మిగతా సపోర్ట్కు పెట్టుకోవచ్చు అనమాట. కానీ జర్నీలల్లో మనం అన్నం కూరలు వండుకొని తింటేనే బెటర్, ఎక్కువ పచ్చళ్ళు తినలేం కదా. అందుకని తప్పకుండా వంట చేసుకోవాలి. ఇక మా ప్లేట్లు మా పాప వడ్డించుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ అలసిపోయినా. నిజంగా మస్తు యాస్ట వచ్చింది, ఎందుకంటే ప్రతి రూమ్లో దిగడం, అన్ని సామాన్లు దించుకోవడం, స్నానాలు చేయడం, వంటలు చేసుకోవడం, నిద్రపోవడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్ని రూమ్లలో సర్దుకోవడం.
అన్ని లగేజ్ అంతా సర్దుకోవడం. ఇక ఇట్లా చాలా అలసిపోయినాం నిజంగా. ఇక ఫుడ్ మాత్రం రిలాక్స్గా తిన్నామంటే ఇక రిలాక్స్గా కాసేపు రెస్ట్ తీసుకోవడమే ఇంకా. ఇక అట్లా ఇక జాక్సీగాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఇక ఇక్కడ వేరే కాడికి వచ్చినాం. ఇక్కడ మనం అన్నీ కూడా మనం సముద్రాలు నేను వీడియోలు పోస్ట్ చేసిన. ఇక్కడనైతే ఈ భయ్య తీసుకొచ్చిండు మంచిగా విల్లా సూపర్ ఉంది ఇక్కడ ఉండడానికి అయితే. అక్కడ కొంచెం చూపించిన కదా. ఇంకా ఫుడ్ అయితే బయట తింటున్నాం. ఇక బయట తినడం ఇదివరకు మార్నింగ్ ఎప్పుడైతే పోయినామో అక్కడికే వెళ్ళి మళ్ళీ టీ తాగినాం. అట్లా బాగుంది టీ. కొంచెం అనిపించే కడల్లా వీలైన కడల్లా బయటే తీసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం మీద మీరు ఏ ట్రిప్ పోవాలన్నా కానీ చాలా ఆనందంగా ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మన తిండి మనకు ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మనం అనుకుంటాము అక్కడ ఎక్కడ పడితే అక్కడ తింటాం కదా ఏమవుతుందని. కానీ ఇట్లా మనం వేరే ఫుడ్ తీసుకోగానే ఇంకా అన్నం ఎందుకు కూరలు ఎందుకు వాటర్తో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీరు చూస్తారు. కేవలం వాటర్తో కూడా నేను ఇదివరకు తిన్నా కదా, అందుకే మళ్ళీ సేమ్ టిఫిన్ చాలా బాగుంటుందని. నిజంగా పూరి వడ బాగుంది ఇక్కడ ఫ్రెండ్స్. అందుకని ఇంకా పూరి వడ తిన్నామన్నమాట. ఇక మా ఇస్తార్లు చూసారా చేంజ్ అయినాయి. విస్తారాకులు చికెన్. వావ్, చికెన్ 4 సార్లు వండిన ఫ్రెండ్స్. 4 సార్లు చికెన్ చేసిన. మిల్ మేకర్, పప్పులు, టమాటాలు, వంకాయ కూరలు అన్నీ షూట్ చేయలే. ఇంక ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుందని నేను తక్కువ చూపిస్తున్నా. చికెన్ కూరలు మాత్రం ఎంత బాగున్నాయి తెలుసా, చాలా బాగున్నాయి. మనం ఇట్లా వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వంటలు చేసుకొని తింటే మన కడుపులో ఆకలి అవుతుంటుంది. అబ్బా ఎప్పుడెప్పుడు ఉడుకుతుంది, వంట ఎప్పుడవుతుంది, తినాలనేది ఆదురుతుంటుంది చూసారా. చాలా నిజంగా గ్రేట్ అది. ఇంకెప్పుడెప్పుడు వంట అయిద్దని పిల్లల మా పాప ముఖమంతా ఇడుచుకపోయింది, పెద్ద పాపది. ఎందుకంటే జర్నీ చేస్తే ఇక మా వారికి ఆకలి కాగాడు, అసలు ఆకలి కాగానే ఆగాడు. ఇక చూడండి చట్నీ మొత్తం ఖతమైపోయింది. వీడియో కూడా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. అందరు వీడియో చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి. మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి, షార్ట్స్ వస్తాయి, ఫుల్ వీడియోలు వస్తాయి. అన్నీ మీకు కొత్త ప్రదేశాలు చూపిస్తున్నాను, అన్నీ చూపిస్తాను. కొత్త ప్రదేశాలు పోయినప్పుడు కూడా వీడియోలు పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక ఇట్లా ఈ విధంగా జర్నీ నడుస్తుంది. చాలా చక్కటి జర్నీ. కేవలం కిచెన్ వీడియో, ఫుడ్ వీడియోనే ఇది మీకు కేవలం. ఇంకా ఇందులో ఎందుకంటే ఏం తిన్నామనేది ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్లకు చూపించాలి అని. ఇక చూడండి ఉప్మా మహాత్యం. ఇది ఉప్మానా ఏమనుకుంటున్నారు? ఇక ఎంత ఉత్సాహంగా చేసిండో నేనైతే. అబ్బా ఉప్మా అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే. ఉప్మా అంటే కొందరు తిన్నారు కదా టిఫిన్, కానీ మేమైతే పొడి ఉప్మాని, తడి ఉప్మాని ఇట్లా పోసుకుంటాము. 2 రకాలు 3 రకాలు. ఇదైతే కేరళ ఉప్మా ఫ్రెండ్స్. కేరళ ఉప్మా ఎట్లా అంటే నాకైతే ఒక పెద్ద డౌట్ ఉండే, ఇది ఇడ్లీ రవ్వ ఏంది, ఉప్మా ఎట్లనో వైట్గా కనిపిస్తుంది, అసలు ఇంతగానం ఎందుకు పోసినా అని చాలా బాగా అనిపించింది. కానీ ఇక తప్పదు కదా, ఆల్రెడీ వండిన కదా అని చూస్తున్నా. ఇక చూస్తే మాత్రం ఇది నాకైతే ఇడ్లీ రవ్వనే అనిపిస్తుంది. ఇంకా నేను చెప్పిన కదా పూర మేము తినేసరికి ఘోరం జరిగింది. ఏంటంటే ఇడ్లీ రవ్వ అయినా పర్వాలేకుండే, తిందుమో తినకపోతుమో ఎట్లనో అవుదాం, కానీ ఇసుక రావడం స్టార్ట్ అయింది అన్నట్టు. నాకు అనిపించింది ఇట్లా కొత్త వాళ్ళని చూసి ఇట్లాంటి ఆహారం కూడా ఇస్తారా, లేకపోతే ఈ రవ్వనే ఇట్లా ఇసుక కలిపిర్రా అనిపించింది. 3 kg తీసుకున్నా అని చెప్పాను కదా, నిజంగా వేస్ట్ అయిపోయింది. చాలా ఘోరం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మీరు చూసేటి సారీస్, నేను షాపింగ్ అన్ని వీడియోలు వేరే పోస్ట్ చేశాను. మంగళగిరి సారీ చేతుల మీద నేచారు, అంటే రాట్నాలు వాళ్ళు నేచిన తయారీ ఫ్యాక్టరీ అన్నీ చూసినాం అన్నమాట. అక్కడ ఒక హాఫ్ డే పట్టింది నాకు. అక్కడ మా పెద్ద పాప కోసం తీసుకున్నాము. ఎట్లుందో సారీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. మంగళగిరి సారీ చాలా, అదే మంగళగిరి ఇట్లా మొత్తం ఏమంటారు, సారీ ఒకవేళ సారీ నేమ్ మర్చిపోతే ఏమనుకోకండి. అది మంగళగిరి కాదు, మల్బార్ అంటే పట్టుతో, మల్బార్ పట్టు అన్నమాట ఆ సారీ అది. సారీ ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకోటి ఎల్లో సారీ మా చిన్న పాప కోసం తీసుకున్నాము. అంటే అక్కడ రాట్నాలు వాళ్ళు ఎట్లా తయారు చేసినాయి వాళ్ళన్నీ కూడా చూపించారు. ఇక అక్కడ పోతే షాపింగ్ తప్పకుండా చేయాలి, ఇడిచిపెట్టలే అన్నమాట. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు కర్రీ. ఇక కర్రీ అవుతుంది ఆల్రెడీ.
ఇక వంట ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క నమూనా ఈ విధంగా మా జర్నీ నడుచుకొచ్చింది. వీడియో మాత్రం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక వేరే దగ్గర ఉన్న దగ్గర మా రూమ్ అన్నమాట. ఏదో టెంపుల్ వెళ్ళొచ్చినట్టున్నాము. టెంపుల్ వెళ్ళొచ్చినాక వంట చేస్తున్నా మీరు చూస్తున్నారు. టెంపుల్కి వెళ్ళడానికా లేకుంటే వెళ్ళొచ్చాం టెంపుల్. బహుశా భోజనాలు ఎప్పుడు చేస్తాం, టెంపుల్ వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాం కదా. అందుకని ఇక చూడండి కర్రీ ఎంత బాగుంది కదా. దొండకాయ కర్రీ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. దొండకాయ కర్రీ చేశాను. ఎందుకంటే ఎన్ని చోట్ల వంట చేసినా కదా, ఏ కర్రీ చేసినా అమృతమే. ఇంకా అమృతం కంటే ఎక్కువ అనిపించింది. యా ఇప్పుడు టెంపుల్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. అది అంతకుముందు రోజు తిన్నది. ఇప్పుడు టెంపుల్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా శారీ కట్టుకోవాల్సిందే. ఎవరైనా మీరు కేరళ వెళ్తే మాత్రం డ్రెస్ వేసుకుంటే చున్నీ వేసుకొని వెళ్ళాలి. ఈ షాపింగ్ ఈ కొత్త శారీస్ 2 అక్కడనే తీసుకొని అక్కడ మేము ఒకటి ఏమంటారు ఇంకా లాంగ్ వీడియోలు చూడండి. నది తీరాన జర్నీ చేసిన వీడియోలు ఉన్నాయి నదులల్లా. ఆ తర్వాత ఈ షాపింగ్ అయింది. ఆ తర్వాత టెంపుల్ వెళ్ళామన్నట్టు. అలా చూసారా మీరు ఎగ్గు పులుసు చూసారా? ఎగ్గు పులుసు నేను చెప్పనే మర్చిపోయినా. చాలా బాగుంది ఎగ్గు పులుసు. మస్తు అంటే మస్తు ఉంది. ఉల్లిగడ్డలలో ఎగ్గు పులుసు వేసి వండినా చాలా రుచిగా ఉంది. మళ్ళీ మార్కెట్ వచ్చాము చూడండి. మనకి కాయగూరలు ఫ్రూట్స్ లేనిది అస్సలు నడవది. ఉల్లిగడ్డలు, కొబ్బరి బొండాలు, ఇక ఏంటి అంటే కలబూజలు, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అన్ని లగేజ్ తెచ్చుకున్నాము. ఇక చూడండి స్నానాలు అయిపోయినాయి. అన్నీ ఇక సర్దుకున్నాం అన్నీ కూడా రిలాక్స్. ఇక మేము ఏంటంటే ఈ వీడియోలో మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మంచిగా వంటలు చేసుకోవడం, తినడం. వీడియో దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో అయితే తప్పకుండా ఫ్రెండ్స్కి, బంధువులందరికీ కూడా మన వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పకుండా. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. మన ఇంట్లో ఉన్నట్టే అనిపించింది ఫ్రెండ్స్. మొత్తం ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. ఒక అన్న దగ్గర ఛాయలు తాగుతున్నాం ఇప్పుడు. ఇంకా లాస్ట్ ఇండియా బార్డర్ లాస్ట్కి వెళ్ళొచ్చినాం. మన గాంధీ తాతది అక్కడ చాలా బాగుంది. మనది గాంధీజీ గారి ట్రస్ట్ ఉంది అక్కడ. చాలా బాగుంది అక్కడ నదీ తీరంలో. కన్యాకుమారి అద్భుతం, మర్చిపోలేని ప్లేస్. మనకి ఇండియా బార్డర్లో కన్యాకుమారి సముద్రం ఉంది కదా. టెంపుల్ కూడా కన్యాకుమారి చాలా బాగుంది. వచ్చేటప్పుడు మధుర మీనాక్షి చూసాము. ఇక్కడనైతే ఎగ్గు కూర వండినా నేను ఒక దగ్గర. అక్కడ మంచిగా ఎగ్స్ అయితే ఎట్లా పోసినా చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక ఎన్ని రకాల కూరలు, అన్నం, వేడివేడి అన్నం అందులోనే. ఇంకా ఏమనుకోకండి, బాగా ఫ్రెష్ కడిగి ఎగ్స్ ఉడికేసిన అనమాట అందులో. ఎప్పుడైనా వేరే ఉడకబెడతాం కానీ ఇంకా ఒక దిక్కు కర్రీ అయితే ఒక దిక్కు అవుడు. ఇక చూస్తున్నారు మీరు లాస్ట్ ఇది అనుకుంటా. ఇది ఒకటి పెద్ద కొబ్బరి తోటలో వచ్చేటప్పుడు అక్కడ వంట చేసుకొని తినాల్సి వచ్చింది. ఒక పెట్రోల్ బంక్లో వంట చేసుకున్నాము. రూమ్స్ దొరకలే. ఇంకా మేము జర్నీలో వచ్చాము. పెట్రోల్ బంక్లో ఒక రూమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఇట్లా ఏమంటారు గాలి పెట్టే కాడ రూమ్ ఉంటుంది కదా, అందులోనే నేను వంట చేయాలంటే కరెంట్ కావాలి కదా. అక్కడ నేను స్టవ్లు పెట్టుకొని రైస్ కుక్కర్లో అన్నం వండి మరి మనం కర్రీ చేసుకొని ఇక్కడ కొబ్బరి తోటలోకి వచ్చి భోజనం చేస్తున్నాము. చూడండి మీరు, కొబ్బరి తోటలో అన్నం తింటున్నాము. చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. మస్తు అలసిపోయి ఉన్నాము. చాలా వీడియోలు పోస్ట్ చేశాను. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, పోస్ట్ చేసేటివి కూడా ఉన్నాయి. అక్కడ మన జర్నీ, మన ఈ టూర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎట్లుందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, మీరు కానీ జర్నీ టూర్ ఎటన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి టూర్ వెళ్తే బాగుంటుంది, మీకు తప్పకుండా నా వీడియో అక్కడికి వస్తుందని పోస్ట్ చేస్తున్నా. కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు భోజనాలు సరిగా ఉండేవి. తమిళనాడు, కేరళ మనం ఇక్కడ తిన్న ఫుడ్ అస్సలే దొరకది. అందుకని తప్పకుండా ప్రయత్నం చేసుకొని ఇట్లా సాధ్యమైనంత ఇంత వంట చేసుకొని తినేలాగా కాకపోయినా కూడా మీకు వీలైనంత మట్టుకు నిల్వ ఉండే ఫుడ్ పట్టుకొని పోయినా కూడా బెటర్. మంచిగా ఉంది. కొబ్బరి తోటలో కూర్చున్నాము, భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే అయిపోతుంది. ఇక వీడియో లాస్ట్కి వచ్చింది ఇంకా, అందుకని మన ఛానల్ని తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ షేర్ చేయండి. టెంపుల్ ఎక్కడ అంటే లక్ష్మణ తీర్థం మీరు చూస్తున్నదైతే చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అక్కడ ప్రతిదీ ఇండియా మొత్తం బార్డర్ చుట్టూ వచ్చాం ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. చాలా సంతోషం వేసింది టూర్ మాత్రం. మన జీవితంలో నిజంగా 13 రోజుల జర్నీ
మేము అన్ని ఇండియా మొత్తం చుట్టేయడం, ఒక్కొక్క కాడ ఒక్కొక్కటి, అంటే ఎంత ఉప్పు సముద్రాలను చూసాము, టెంపుల్లను చూసాము, ఇట్లా రకరకాల చోట వంట చేసుకొని తినడం, ఎప్పుడెప్పుడు వంట అవుతుందా అని ఆదుర్తకాన చూడడం. ఎగ్గు పులుసు చూడండి, ఎన్ని రకాలు వండిన కూరలే వండుకొని తిన్నయే తినడం, అట్లా చేసుకుంటూ పేనకాడల్లా కూరగాయలు కొనుక్కొని అక్కడ రూములు వెతుక్కొని ఉన్న కాడల్లా మా బడ్జెట్ అయితే పెద్ద మొత్తమే వచ్చింది ఖర్చు. అట్లా తిన్నాము. ఇస్తారాకులు ఇట్లా దొరకడం కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సేమ్ ఇలాంటి విస్తారాలలో తిన్నాము. చికెన్లు చాలాసార్లునే వండుకున్నాము. ఇంకా సాధ్యమైనంత మట్టుకు అయితే వీడియోలో పోస్ట్ చేసిన. ఏంటంటే ఈ వీడియో 13 రోజుల జర్నీ ఫుడ్ వీడియో అన్నమాట. చాలా చక్కగా ఉంది వీడియో మాత్రం. వీడియో మంచిగా ఉందని భావిస్తున్నా. ఇక నిద్రపోవడానికి ఇక హాయిగా మంచిగా రిలాక్స్గా రూములు ఉన్న కన్నా అయితే బెడ్స్ మంచిగా ఉన్నాయి. అమౌంట్ విషయం పక్కకు పెడితే వాటర్ కానివ్వండి, ఒక్క చోట కరెంట్ లేకుండా పోయింది, కానీ మిగతా అన్ని చోట్ల కూడా పర్వాలేదు, బాగుంది. వాటర్ సదుపాయం కానివ్వండి, కొన్ని చోట్ల గీజర్లు లేవు, చల్లటి నీళ్ళే చేయవలసి వస్తుంది స్నానం. మీకు వీలైతే కనుక తీసుకెళ్ళండి. ఏమంటారు, మనం వేడి నీళ్ళు పెట్టుకునేది ఉంటుంది హీటర్, అట్లాంటిది తీసుకెళ్ళండి సాధ్యమైతే. ఇక మా చిన్న పాప బర్త్డే జరిగినది, పెద్ద హాలు, ఇంకా 3 రూమ్లో 2 రూమ్